హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మొదటిగా మనం హెచ్ అంటే ఏంది, టి అంటే ఏంది, ఎం అంటే ఏంది, ఎల్ అంటే ఏంది మనం తెలుసుకుందాం. ఫస్ట్ హెచ్ అంటే హైపర్. హైపర్ అంటే మనం ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేస్తే అది అనేది ఇంకొక పేజీకి నావిగేట్ అవుతుంది కదా, దాన్నే ఒక హైపర్ అని అంటాం. టెక్స్ట్ అంటే ఆమ్, ఏదైనా ఒక టెక్స్ట్, ఏదైనా మనం లైక్ హెచ్ వన్ ట్యాగ్, తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్, ఇవన్నీ మనకి ట్యాగ్స్ కిందకి వచ్చేస్తాయి, టెక్స్ట్ కిందకి వచ్చేస్తాయి. తర్వాత ఎం అంటే మార్కప్. మార్కప్ అంటే హెచ్టిఎంఎల్ అనేది మనకి ఒక ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. లెస్ దాన్ హెచ్1, గ్రేటర్ దాన్, అదొక ట్యాగ్. ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అనమాట. మార్కప్ అంటే ట్యాగ్ అనమాట. ఓకే. లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం కమ్యూనికేట్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఏదైనా నాకు అవసరం ఉంది, ఏదైనా మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఒక లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఏదైతే మన ఫీలింగ్స్ ఉన్నాయో మనం చెప్తాం. దాని ఒక లాంగ్వేజ్ అంటాం. మనము ఇప్పుడు ఎందుకు దీన్ని యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ని ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. మనం మన లాంగ్వేజ్ మనకి, అంటే తెలుగు లాంగ్వేజ్ మనకు అదే తెలుసు. మనం తెలుగులో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. కానీ కంప్యూటర్‌కి అర్థం కాదు కదా! కాబట్టి మనం ఒక లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని ఈ కంప్యూటర్‌తోని మనం కమ్యూనికేట్ కావాలి. దాన్నే మనం హెచ్‌టిఎంఎల్. ఓకే. అర్థమైంది కదండీ! హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఇవన్నీ టాపిక్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ముందు ముందు వీడియోస్‌లోన ఒక్కొక్క టాపిక్ ఉన్నావు కదా! ఈ టాపిక్ అంతా మనం ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాం. ఓకే. ఇవంతా ఎస్సీఓ గాని, టేబుల్ ఫార్మేషన్, లైక్ ఇన్‌పుట్ టైప్స్, ఇవంతా టాపిక్స్ 30 టాపిక్స్ ఉన్నాయి. 30 టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం ముందు ముందు వీడియోస్‌లో. ఓకే. తర్వాత ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ టు హెచ్‌టిఎంఎల్. ఓకే. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్. దీంట్లో లైక్ ఫస్ట్ పాయింట్ మీకు ముందునే తెలుసు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ వెబ్సైట్. అంటే మనకి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాను అనమాట హెచ్టిఎంఎల్ అంటే అంతా క్రియేట్ చేయదు, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇప్పుడు ఒక ఇల్లుని కట్టాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పిల్లర్స్ వేస్తాం కదా, అది ఒక స్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తాం. తర్వాత ఈ పిల్లలు ఇవంతా సెకండరీ. ఫస్ట్ మనం స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. దానికోసం అని ఎప్పుడైతే మనం ఒక ఇల్లుని కట్టాలన్నప్పుడు స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తామో, సేమ్ మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనం ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలి. దాన్ని మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని మన స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మెట్, లైక్ ఫార్మెట్, ట్యాగ్ బేస్డ్ ఫార్మెట్ అనమాట. అంటే ఏదైనా ట్యాగ్ బేస్డ్ ట్యాగ్, లైక్ ట్యాగ్ హెచ్1 ట్యాగ్, లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్, ఇవన్నీ ట్యాగ్స్ అనమాట. ఏదైనా మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తే ట్యాగ్ మాత్రం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. తర్వాత హెచ్టిఎంఎల్ ఇస్ నాట్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు కేస్ అంటే ఏంది, అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్. ఓకే. అప్పర్ కేస్, లోవర్ కేస్ అంటే ఇప్పుడు మనము లోవర్ కేస్ యూజ్ చేసినా ఒకటే అవుట్పుట్ వస్తుంది, అప్పర్ కేస్ యూజ్ చేసినా ఒకటే అవుట్పుట్ వస్తుంది. హెచ్1 లైక్ లెస్ దెన్ ఆర్, మనం ఒకటి చెప్తాను, మీకు చూపిస్తాను. ఆ, ఇది ఒక ట్యాగ్, హెచ్1 ట్యాగ్, స్మాల్ స్మాల్, ఇది ఒక ట్యాగ్, హెచ్1 ట్యాగ్. అండ్ ఇది హెచ్ అనుకోనండి, సారీ, ఇది ఒక హెచ్ అనుకోనండి. ఇది క్యాపిటల్ హెచ్. ఓకే. ఇది ఒక క్యాపిటల్ హెచ్, ఇది స్మాల్ హెచ్. ఇది రెండు అవుట్పుట్ సేమ్ వస్తాయి. ఓకేనా. ఇవి రెండు సేమ్ వచ్చేస్తాయి. అది నాట్ కేస్ సెన్సిటివ్ అనమాట. హెచ్1 మనం క్యాపిటల్లో రాసిన ఒకటే అవుట్పుట్ వస్తుంది, స్మాల్లో రాసిన ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఓకే. అర్థమైంది. మనం ఇప్పుడు థియరీ పార్ట్ మనం నేర్చుకున్నాం. ఓకే. దిస్ ఇస్ థియరీ. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఎక్కడ డిస్ప్లే అవుతుంది, మనం ఎంత రాస్తామో ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది మనం చూద్దాం. ఓకే. ప్రాక్టికల్గా. ఓకే. ఇది ఒక వెబ్సైట్, ఇది మన వెబ్సైట్ టెక్నాలజీ విత్ రాజ్ అనేది మన వెబ్సైట్. ఇక్కడ చూడండి, ఇదంతా టెక్స్ట్ అంతా హెచ్టిఎంఎల్ యూజ్ చేసి మనం రాస్తాం ఏదైనా కానీ. ఇదంతా నిలకడ టెక్స్ట్, ఇవంతా మనం టెక్స్ట్ అంతా కలిసి మన హెచ్టిఎంఎల్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. ఇదంతా. ఓకే. బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వెబ్సైట్.
మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం అంత ఇంత కొంచెం మన నాలెడ్జ్ పెంచుకోవాలి. వెబ్ అంటే ఏంది, వెబ్సైట్ అంటే ఏంది, వెబ్ అప్లికేషన్ అంటే ఏంది, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంది, వెబ్ పేజెస్ అంటే ఏంటి అనేది. ఓకేనా. ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ టు వీఆర్ డెవలపింగ్ సంథింగ్ ఓవర్ ది ఇంటర్నెట్ కనెక్షన్, దట్ ఈస్ ద వెబ్ డెవలప్మెంట్ అంటే లైక్ స్క్రాచ్ నుండి మనం ఇప్పుడు ఎట్లయితే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇవంతా నేర్చేసుకుని ఒక బిల్డ్ చేస్తాము వెబ్సైట్ని, సేమ్ అదనమాట. ఒక స్క్రాచ్ నుండి డెవలప్ చేయడం దాన్ని మనం వెబ్ డెవలప్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైతే ఒక ఒక హోమ్ తీసుకున్నాం, ఒక ఇల్లు తీసుకున్నాం. మనం ఫస్ట్ బునాది కాడ నుండి ఇల్లు ఓపెనింగ్ వరకు మనం ఏదైతే చేస్తామో అది స్క్రాచ్ నుండి డెవలప్మెంట్ చేస్తాం కదా. అది కూడా సేమ్ అదే ఒక ఎగ్జాంపుల్కే మనం ఇక్కడ వెబ్సైట్ కూడా స్క్రాచ్ నుండి మనం డెవలప్ చేస్తాం అనమాట, ఓవర్ ది ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే. వెబ్సైట్ అంటే ఏంది? వెబ్సైట్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ది వెబ్ పేజెస్ ఈజ్ కాల్డ్ వెబ్సైట్. వెబ్సైట్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే. ఇదొక హోమ్ పేజ్ అనమాట. ఓకేనా. ఇదొక హోమ్ పేజ్ మనకు. తర్వాత ఇదొక వీడియో పేజ్ అనమాట. ఓకే. దీంట్లో అంతా వీడియోస్ మాత్రమే ఉంటాయి అనమాట. ఓకేనా. దీంట్లో వీడియోస్ అయిపోతాయి. సో లోడ్ అవుతుంది. తర్వాత మనది కోర్స్ ఇవంతా మనకి కోర్సెస్. ఓకేనా. తర్వాత ప్రైసింగ్ ఇవంతా. తర్వాత కాంటాక్ట్. ఇవంతా మనకి వెబ్సైట్ అనమాట. ఇప్పుడు ఒక అండ్ వెబ్సైట్ వెబ్సైట్ అంటే అర్థమైంది ఇప్పుడు. ఓకే. వెబ్ పేజెస్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. ఏదైనా మనం ఒక పేజ్లో ఆ రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్, ఒక పేజ్ మనం క్లిక్ చేస్తే ఇప్పుడు వీడియోస్ అని అంటే వీడియోస్ మాత్రమే వీడియోస్ పేజెస్లోకి వెళ్ళిపోతాయి. ఆ పేజెస్ మాత్రం ఉంటుంది అనమాట. ఆ పేజ్లో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కాంటాక్ట్ పేజ్ అంటే కాంటాక్ట్ పేజ్, లైక్ ప్రైజింగ్ పేజ్, వీడియో, ఇవన్నీ ఒక పేజ్ అనమాట. ఆ పేజ్లో కంటెంట్, కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్, అదే వెబ్ పేజ్. మనకి ఇప్పుడు మనం వెబ్ పేజ్ అంటే ఏంది? వెబ్ పేజ్ అంటే ఇది ఒక హోమ్ పేజ్. ఓకేనా. ఇది వీడియో పేజ్, ఇది కోర్స్ పేజ్. ఈ పేజ్లన్నీ కలిస్తే వెబ్సైట్. ఓన్లీ ఇప్పుడు కోర్స్ సంబంధించిన ఈ డీటెయిల్స్ కంటెంట్ ఉంటే దాన్ని కోర్స్ పేజ్ అంటాం, ఒక వెబ్ పేజ్ అని అంటాం. ఓకేనా. వెబ్సైట్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఏవి? ఒకటి స్టాటిక్, ఇంకొకటి డైనమిక్. ఓకే. స్టాటిక్ అంటే ఏంది? స్టాటిక్ అంటే ఏ కంటెంట్ అండ్ డేటా షుడ్ నాట్ బి చేంజ్డ్ ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకేనా. దాన్ని మనం స్టాటిక్ వెబ్సైట్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్గా పోర్ట్ఫోలియో అంటే మనం ఇప్పుడు నేను ఒక పోర్ట్ఫోలియో ఒక లింక్ ఇస్తాను అనుకోండి. ఆ లింక్ అనేది మీరు ఓపెన్ చేసినారనుకోండి, ఆ పోర్ట్ఫోలియో మారుతుందా? మీకు మారుతుందా? మారదు. సేమ్ అదే ఉంటుంది. బుక్స్ కానీ, కాలేజెస్ నోటీస్ బోర్డు కానీ, లేక సింపుల్ వెబ్ కంపెనీ ఇన్ఫో కానీ సేమ్ అదే ఉంటుంది. అది స్టాటిక్ అనమాట. మనం దీంట్లో యూజ్ చేసేది జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ మూడే మనం యూజ్ చేస్తాం దానికి. స్టాటిక్ వెబ్సైట్కి ఏం బ్యాక్ అండ్ ఏం కనెక్షన్ ఉండదు. అదే డైనమిక్ వెబ్సైట్ అంటే కంటెంట్ కెనాట్ కంటెంట్ అండ్ డేటా షుడ్ బి చేంజ్డ్ ఫర్ ఈచ్ పర్సన్కి కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ చూసుకుంటాం అనుకో, మనం లాగిన్ అయితే మనం ఏదైతే సెర్చ్ చేసినామో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే అంటే మనకు సజెషన్స్ వస్తాయి. వేరే వాడు యూజ్ అయినప్పుడు వేరే ప్రోడక్ట్స్ చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. మనం ఎప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అవుతామో మన ఫాలోవర్స్ వీడియోస్ కానీ, మన ఫ్రెండ్స్ వీడియోస్ కానీ ఇవన్నీ వీడియోస్ వస్తాయి. అది నేను యూజ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ వీడియోస్ అట్లా డైనమిక్గా వేరే వేరే గా వచ్చేస్తాయి అనమాట. ఫేస్బుక్ అంతే, జీమెయిల్ అంతే. ఇవంతా డిఫరెంట్ అనమాట. అంటే డైనమిక్గా మారుతుంది అనమాట. మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో అది డైనమిక్గా మారుతుంది. దీంట్లో మన డేటాబేసెస్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట డైనమిక్లో. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. స్టాటిక్లో కంటెంట్ అనేది చేంజ్ కాదు. డైనమిక్లో మనం డైనమిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కొత్త వీడియోతోని నెక్స్ట్ వీడియోస్ కలుసుకున్నాం. ఓకే.